నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ ఎందుకు వస్తుంది? సోరియాసిస్ లో లక్షణాలు ఎలా ఉంటాయి? సోరియాసిస్ ఎన్ని రకాలు? మొదలగు సమస్యలపై సలహాలు సూచనలు తెలియజేయడానికి మనతో పాటు మెడినైన్ హాస్పిటల్స్ సీనియర్ ఆయుర్వేద కన్సల్టెంట్ డాక్టర్ మాధురి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. మాధురి గారు నమస్కారం అండి. నమస్తే. చాలా మందిలో సోరియాసిస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే. అసలు సోరియాసిస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఉంటే సోరియాసిస్ అని అంటారు, దాంట్లో రకాలు ఉంటాయా? సోరియాసిస్ అనేది ఏంటి అంటే ఒక సైకోసోమాటిక్ డిజార్డర్. సో డిసీజ్ అనడం కన్నా ఇది ఒక డిజార్డర్ అనమాట. సో ఈ సోరియాసిస్ కండిషన్ అనేది చర్మం మీద పొలుసుగా మనకి స్కిన్ మొత్తం ఫ్లేక్స్గా రాలడము, అంటే బాగా ఇచ్చింగ్గా ఉండడము, అది కూడా మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే కొన్ని ఇందులో టైప్స్ ఉంటాయి. అంటే మనకి కొన్ని పర్టికులర్ పార్ట్స్కి వచ్చేలా ఉంటుంది. కొంత ఏంటంటే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం, అంటే బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేది ఉంటుంది. సో అసలు ఈ సోరియాసిస్ అనేది మనకి ఎక్కువగా ఎందుకు చూస్తాము అంటే ఈ మధ్య కాలంలో ఇది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్. అంటే బాగా ఎక్కువగా స్ట్రెస్ కానీ, ఎక్కువ స్ట్రెయిన్కి గురవడము, డిప్రెషన్కి గురవడము, ఎక్కువ ఆలోచనలు, ఇలా ఉన్న వాళ్ళల్లో కూడా ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోవడం వల్ల మనకి ఈ కండిషన్ అనేది వస్తుందన్నమాట. జనరల్గా బాడీలో మనకి స్కిన్లో మెయిన్గా 7 లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఈ 7 లేయర్స్ అనేవి ఈచ్ లేయర్ ఫామ్ అవడానికి మనకి ఒక 26 to 35 డేస్ పడుతుంది. బట్ ఈ సోరియాసిస్ కండిషన్లో ఏమవుతుంది అంటే ఈ 26 to 35 డేస్లో ఫామ్ అవ్వాల్సిన లేయర్ 4 to 5 డేస్లోనే ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే పైన ఉన్న లేయర్స్ ఉంటుంది కానీ కింద నుంచి మనకి ఇంకా కొత్త లేయర్స్ ఫామ్ అవ్వడం వల్ల మనకి అక్కడ స్కిన్ అనేది బాగా మందంగా తయారయ్యి పైన టాప్లో ఉన్న లేయర్స్ మొత్తము ఒకదాని మీద ఒకటి ఓవర్లోడ్ అయిపోయి మనకి అక్కడ ఫ్లేక్స్ లాగా, అంటే చేప పొలుసు లాగా తయారయ్యి మనకి ఎలిఫెంట్ స్కిన్ అంటాం, అంటే అంత మందంగా స్కిన్ అనేది తయారయ్యి బాగా లావుగా కనిపించి స్కిన్ అంతా పొట్టుగా రాలిపోవడం జరుగుతుందన్నమాట. సో మెయిన్గా మనకి సోరియాసిస్ రావడానికి బాడీలో మెయిన్గా స్కిన్లో మనకి జరిగే ఫిజియాలజీ, అంటే ప్యాథోఫిజియాలజీ ప్రాసెస్ అనేది ఇది. సో దీనివల్ల మనకి ఎక్కువగా ఈ సోరియాసిస్ కండిషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సోరియాసిస్ లో ఎన్ని రకాలు ఉంటాయండి? సోరియాసిస్లో జనరల్గా మనకి 5 రకాలుగా ఉంటాయి. ఎక్కువగా మనము చూసేది ఏంటి అంటే వీటిలో ప్లేగ్ సోరియాసిస్ అంటాం. సో ఈ ప్లేగ్ సోరియాసిస్ అనేది ఏంటి అంటే స్కిన్ మీద సిల్వరీ ఫ్లేక్స్, అంటే సిల్వర్ కలర్లో ఫ్లేక్స్ అనేవి స్కిన్ మొత్తం ప్యాచెస్ లాగా ఫామ్ అవ్వడము, సివియర్గా ఇచ్చింగ్ ఉండడము, ఎక్కువగా మనకి చూసుకుంటే కనుక మోకాళ్ళల్లో, అట్లాగే మోచేతుల దగ్గర, అట్లాగే కాలు యాంకిల్ రీజియన్ దగ్గర, వీటి దగ్గర ఎక్కువగా స్టార్ట్ అవుతుంటుంది అనమాట. సో అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్ అంటాం. సో ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఏంటంటే దీంట్లో మనం పెద్దగా ఈ ఫ్లేక్స్ అనేవి అబ్జర్వ్ చేయము, బట్ స్కిన్ అనేది రెడ్ కలర్ ప్యాచెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఉండే ఏరియాస్ ఏంటి అంటే మడతలు, స్కిన్ యొక్క ఫోల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ మనం ఎక్కువగా ఇన్వర్స్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాం. లైక్ ఏంటంటే ఆర్మ్ పిట్స్లో కానీ, అట్లాగే ఇన్నర్ థైస్ దగ్గర, అట్లాగే నెక్ దగ్గర మడతలు ఉండే ప్లేస్లో, ఇట్లా మనకి ఫోల్డింగ్స్ ఉన్న ఏరియాలో ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ గట్టెడ్ సోరియాసిస్ అంటాం. సో ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది ఏంటి అంటే నీటి బిందు ఆకారంలో మనకి ఈ సోరియాసిస్ కండిషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ గట్టెడ్ సోరియాసిస్ ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. సో చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ బాగా తగ్గిన వాళ్ళల్లో అండ్ ఎక్కువగా ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్కి ఏమైనా అటాక్ అయిన వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. లైక్ ఏంటంటే ఏమైనా HIV ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే స్ట్రెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అట్లాగే టాన్సిలైటిస్. సో ఈ కండిషన్స్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్. సో ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది చాలా సివియర్ కండిషన్. అంటే ఎలా ఉంటుంది అంటే బాడీ, అంటే పైన టాప్ టు బాటమ్ మొత్తం ఈ సోరియాసిస్ అనేది స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఎంత సివియారిటీ అంటే వాళ్ళు నించున్న ప్లేస్లో కూడా పొట్టు రాలుతూ ఉంటుందన్నమాట. సో అంత సివియర్గా మనం ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి పస్టులార్ సోరియాసిస్. సో ఈ పస్టులార్ సోరియాసిస్ అనేది ఏంటి అంటే చిన్న మనకి
నీటి బిందు ఆకారంలో ఉంటాయి, బట్ లోపల మనకి పసుతో ఫిల్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ పస్టులార్ సోరియాసిస్లో మనకి ఎక్కువగా పసు డిశ్చార్జ్ అనేది ఉండడం కానీ, అట్లాగే సివియర్ ఇచ్చింగ్ ఉండడము, ఆ ఇన్ఫెక్షన్ అనేది చుట్టుపక్కల ఏరియాకి ఎక్కువ స్ప్రెడ్ అవ్వడము, ఇలాంటిది మనం ఈ పస్టులార్ సోరియాసిస్లో చూస్తూ ఉంటాము. సో మెయిన్గా మనం చూసేది ఈ 5 రకాలు. ఇంకా పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అని కూడా అంటాం. అంటే చేతులకి అట్లాగే కాళ్ళకి కూడా మనకి పగుళ్ళు వస్తాయి అన్నమాట. బాగా పగుళ్ళు వచ్చి దాని నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావడము, వాటరీ డిశ్చార్జ్ రావడం అనేది అబ్జర్వ్ చేస్తాం. అట్లాగే స్కాల్ప్ సోరియాసిస్ అంటే తలలో వస్తుంటుంది. సో దాన్ని మనం స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. సో ఈ విధంగా మనకి సోరియాసిస్లో రకాలు ఉంటాయి. ఓకే, సో దీని లక్షణాలు అందరికీ సేమే ఉంటాయా? ఏజ్ పరంగా ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉంటుందా? ఒకవేళ మీరు చెప్పిన రకాలలో ఏదైతే మేజర్గా వస్తుందని చెప్తూ ఉన్నారో అది నెగ్లెక్ట్ చేశారనుకోండి, సివియారిటీ ఎలా ఉంటుందంటారు? సో మనము ఎక్కువగా సరే స్టార్టింగ్లో ఇనీషియల్గానే ఉంది తగ్గిపోతుంది అని నెగ్లెక్ట్ చేస్తే అది కొంచెం ప్రాబ్లమాటిక్. అంటే సివియర్గా ఎక్కువ అయ్యి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకి లైక్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని చెప్పాను. సో బాడీ మొత్తం ఉంటుంది అది. సో వాళ్ళల్లో ఏమవుతుందంటే అది స్కిన్ యొక్క చేంజెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయి మనకి అది డీప్ రూటెడ్గా మనకి ఆ ప్రాబ్లం అనేది అయిపోయి మెయిన్గా ఏంటంటే జాయింట్స్లో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ కండిషన్ అంటాము. సో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ కండిషన్ బాగా సివియారిటీ ఎక్కువ అయిపోయిన తర్వాత మనకి వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా అది ఏంటి అంటే చిన్న జాయింట్స్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో చేతి వేలి యొక్క జాయింట్స్లో మనం మెయిన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అక్కడ మనకి ఇన్ఫ్లమేషన్ వస్తుందంటే జాయింట్స్ స్వెల్లింగ్ అనేది వచ్చి అక్కడ మనకి టిష్యూ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో దానివల్ల చేతులు ముడవడానికి రావు, నడిచేటప్పుడు మోకాళ్ళలో సివియర్గా పెయిన్ రావడము, ఈ ఆర్థరైటిస్ కండిషన్ అనేది సోరియాసిస్ తర్వాత కాంప్లికేటెడ్గా వచ్చే కండిషన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ఓకే, అండ్ ఇప్పుడు చూస్తున్న సోరియాసిస్ ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం? చిన్నపిల్లల్లో కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుందా? చిన్నపిల్లల్లో కూడా సోరియాసిస్ వస్తుందండి. మెయిన్గా చూస్తే మనం గట్టెడ్ సోరియాసిస్ అని అంటాము. సో అందులో వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో మనం ఈ గట్టెడ్ సోరియాసిస్ కండిషన్ చూస్తాం. అట్లాగే కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు పేరెంట్స్ కానీ లేకపోతే స్కూల్లో కానీ కొంచెం భయపెట్టడం జరుగుతుంటుంది అనమాట, చదువు విషయంలో కానీ లేకపోతే వేరే ఏ విషయంలో అయినా సరే. సో పిల్లలు ఒకసారి కనుక దేనికన్నా సడన్గా షాక్కి గురైనట్టు లేకపోతే దేనికన్నా తీవ్రంగా భయపడినప్పుడు కూడా వాళ్ళల్లో ఈ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్ అనేది దెబ్బతింటుంది. అప్పుడు కూడా ఈ డిప్రెషన్కి గురయ్యి వాళ్ళల్లో ఈ సోరియాసిస్ కండిషన్ అనేది వస్తుంది. సో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే చాలా వరకు పేషెంట్స్లో చిన్నపిల్లల్లో వాళ్ళ యొక్క హిస్టరీ తీసుకున్నప్పుడు ఎక్కువగా ఏంటి అంటే ఏదో ఒక రీజన్కి వాళ్ళు బాగా సఫర్ అవ్వడము, బాగా టెన్షన్ పడ్డము చదువు విషయంలో కానీ లేకపోతే పేరెంట్స్ ఒక ఏమన్నా స్ట్రెస్కి గురి చేయడం కానీ. సో వాళ్ళల్లో మనం ఎక్కువగా ఏంటి అంటే ఈ హిస్టరీలో ఈ యొక్క రీజన్ అనేది అంటే ఇది ఒక సైకోసోమాటిక్ డిజార్డర్ అన్నాం కాబట్టి ఈ రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో పిల్లల్లో కూడా మనం ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. బట్ దీనికి మెయిన్గా మనం కరెక్ట్గా ప్రొసీజర్లో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే కనుక పిల్లల్లోనే ఇనిషియల్ స్టేజ్లోనే మనకి ఇది తగ్గిపోతుంది. ఓకే, మరి ఆయుర్వేదంలో పర్టికులర్గా మెడినైన్లో ఈ సోరియాసిస్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారు? సోరియాసిస్కి జనరల్గా ఆయుర్వేదంలో ఏంటి అంటే 3 రకాల చికిత్సలు ఉంటాయి. శోధన చికిత్స, శమన చికిత్స, అట్లాగే ఆహార విహార చికిత్స అంటాము. సో శమన చికిత్సలో ఏంటి అంటే ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇస్తాము. సో మెయిన్గా ఈ సోరియాసిస్లో ఎక్కువగా బిటర్ టేస్ట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉన్న మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి శమన చికిత్స, శోధన చికిత్స. శోధనంలో ఏంటి అంటే కంప్లీట్గా బాడీ ప్యూరిఫై చేయడం అనమాట. శోధనం అంటేనే మనకి ప్యూరిఫికేషన్. సో బాడీలో ఉన్న టాక్సిన్స్ని కంప్లీట్గా బయటకి ఎలిమినేట్ చేయడమే ఈ శోధన చికిత్స. సో ఈ శోధన చికిత్సలో మెయిన్గా ఈ సోరియాసిస్లో ఏమవుతుంది అంటే మనకి టాక్సిన్స్ అనేవి బాగా అక్యుములేట్ అయిపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో వీటిని అన్నిటినీ మనం ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని మనం పంచకర్మ ద్వారా అంటే వమన కర్మ అంటాము. సో వామిటింగ్స్ ఇండ్యూస్ చేసి దాన్ని బయటకు తీసుకురావడం లేదా విరేచనం ప్రొసీజర్ ద్వారా దాన్ని బయటకు తీసుకురావడం. సో ఇది చేయడం వల్ల మనకి బాడీ మొత్తం డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. సో ఇట్లా జరిగిన తర్వాత మనకి తీసుకున్న మెడిసిన్ అనేది పర్ఫెక్ట్గా అబ్జార్ప్షన్ జరిగి అక్కడ మనకి ఈ సోరియాసిస్ కండిషన్లో ఏదైతే మనకి ప్యాచెస్ ఉన్నాయో అట్లాగే ఇర్రెగ్యులర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఇది వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్గా 1 by 1 అనేది ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇన్పేషెంట్ ఉండాల్సిన అవసరం ఉంటుందంటారా దీనికి?
దీనికి ఇన్పేషెంట్ అనేది అవసరం లేదండి. సో అంటే అడ్మిషన్స్ అవేం అవసరం లేదు. దీనికి ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనము మెడిసిన్స్ అనేవి అడ్వైజ్ చేస్తూ ఉంటాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వమన కర్మ అన్నాను, అంటే వామిటింగ్స్ ఇండ్యూస్ చేయడం. సో దీనికి ఎలా అంటే ఇనీషియల్గా స్టార్టింగ్లో డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాము ఒక 3 days అట్లా. సో వన్స్ ఇది దీపన పాచనాలు అన్నీ తీసుకున్న తర్వాత మనం ఘీ ఇస్తాం. అంటే మెడికేటెడ్ ఘీ అనేది ఇంటర్నల్గా కొన్ని డేస్ ఒక పర్టికులర్ టైం వరకు కొన్ని డేస్ అనేది ఫాలో అవ్వమంటాం. సో అది అయిన తర్వాత మనము వామిటింగ్స్కి ఇండ్యూస్ చేస్తాం. సో ఓన్లీ ఈ వామిటింగ్స్ ఇండ్యూస్ చేసే ప్రాసెస్ ఒక్కటి మనం హాస్పిటల్లో చేస్తాం. మిగతావి ఇంట్లోనే ఎలా ఫాలో అవ్వాలి అనేవి కరెక్ట్గా వాళ్ళకి అన్నీ నోట్ చేసి వాళ్ళకి ఫాలో అప్ చేయడం జరుగుతుంది. సో దీనికి అడ్మిషన్ అనేది అవసరం లేదు. సో డే కేర్లోనే మనము ట్రీట్మెంట్ అనేది చేసి నెక్స్ట్ ఫాలో అప్ ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేది మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. అండ్ చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎంత టైం పడుతుంది మినిమంగా? అంటే సోరియాసిస్ కంప్లీట్గా తగ్గిపోతుంది అంటారా? మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుందా? సోరియాసిస్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. బట్ దీంట్లో పర్టికులర్గా పేషెంట్స్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే డైట్. సో డైటరీ రిస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే మెడిసిన్స్ ఫాలో అవుతూ కూడా డైట్ ఫాలో అవ్వాలి. మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత కూడా కొంతకాలం వరకు డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మెడిసిన్స్ తీసుకున్నాం తగ్గిపోయింది అని స్టాప్ చేస్తే కనుక మనము డైట్ అనేది మళ్ళీ రొటీన్గా ఇర్రెగ్యులర్గా తీసుకుంటే మళ్ళీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకనే ఖచ్చితంగా డైట్ ఫాలో అవుతూ ఉండాలి. అంటే కొంతకాలం ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉంటారు ఈ సోరియాసిస్ కండిషన్లో. వాళ్ళకి ఏంటంటే బాగా డీప్ రూటెడ్గా అయిపోయి ఉంటుంది డిసీజ్ అంతా. సో వాళ్ళలో ఖచ్చితంగా శోధన కర్మ అనేది చేయాలి. సో ప్యూరిఫికేషన్ చేయాలి. అండ్ 6 monthsకి ఒకసారి కూడా ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేస్తూ ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇస్తూ ఉంటే కనుక కొంత డ్యూరేషన్ వరకు, అంటే ఇనీషియల్ స్టేజ్లోనే రీసెంట్ ఆన్సెట్ అనుకోండి, మనం ఒక 6 months 1 year లోపే మనకి కంట్రోల్ అయిపోతుంది. బట్ ఈ డ్యూరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇంకా డ్యూరేషన్ ఎక్కువ పడుతుంది. అంటే ప్రతి ఒక్కరి బాడీ తత్వం ఒకలా ఉండదు, ఒక్కొక్కరి బాడీ తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. సో వాళ్ళకి వచ్చే అంటే మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళలో వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి మనం ఇంకా డ్యూరేషన్ అనేది వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. ఓకే. చిన్నపిల్లల్లో మా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా సేమ్ ట్రీట్మెంటేనా? ట్రీట్మెంట్ అనేది ఏంటంటే డోసేజ్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటాము పిల్లల్లో. అండ్ మెయిన్గా పిల్లల్లో డైట్ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. మ్యాక్సిమం డైట్ అడ్వైజ్ చేసి ఇంటర్నల్ మెడిసిన్స్తోనే పిల్లల్లో కంట్రోల్ అయిపోతుంది. అంటే శోధన చికిత్స వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు కొంచెం బాగా ఆ డిసీజ్ అనేది డీప్ రూటెడ్గా ఉంటే కనుక విరేచన కర్మ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అంటే కొంచెం బాడీ ప్యూరిఫికేషన్ చేస్తూ డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తూ ఉంటే కనుక పిల్లల్లో కూడా దీనికి కొంత టైం డ్యూరేషన్లోనే తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఆయుర్వేదంలో మెడికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఎన్ని ఇయర్స్ వాడాల్సి ఉంటుంది అంటారు? ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ అనేవి మనకి ఇంటర్నల్గా ట్యాబ్లెట్ ఫామ్ ఉంటుంది, సిరప్ ఫామ్ ఉంటుంది, పౌడర్స్ ఉంటాయి, ఘృతాలు ఉంటాయి. సో పేషెంట్ కండిషన్ బట్టి, వారి యొక్క సిమ్టమ్స్ బట్టి, వాళ్ళ డ్యూరేషన్ బట్టి, వాళ్ళ బాడీ తత్వం బట్టి, అంటే మనకి మెయిన్గా ఆయుర్వేదంలో 3 దోషాస్ ఇన్వాల్వ్మెంట్ అనేది మెయిన్ ఉంటుంది. సో దోష ప్రిడామినెంట్ బట్టి పేషెంట్ కండిషన్లో మనము వాళ్ళకి పర్టికులర్ టైం వరకు, పర్టికులర్ డ్యూరేషన్ వరకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఇప్పుడు సపోజ్ 3 months డ్యూరేషన్ ఇచ్చాము. 3 months డ్యూరేషన్ అయిన తర్వాత ఎటువంటి చేంజెస్ వచ్చాయి అనేది అబ్జర్వ్ చేసి మళ్ళీ వాళ్ళల్లో నెక్స్ట్ 3 monthsకి ఎటువంటి మెడిసిన్స్ చేంజ్ చేసి ఇవ్వాలి అనేది వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో మ్యాక్సిమం ఏంటి అంటే 6 months to 1 year లోపే మనకి ఈ సోరియాసిస్ కండిషన్ అనేది తగ్గిపోతుంది. ఓకే. కాలర్ ఉన్నారు మేడం, సత్యానందం మంచిర్యాల నుంచి మాట్లాడదాం. సత్యానందం గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. మేడం, మా పాపకు చంకల గడ్డ అయింది. ఓకే. అది దాన్ని హైడ్రాసుప్రిటివ్ అన్నారు. మేము అపోలో హాస్పిటల్ జూబ్లీస్కి వెళ్ళినాము, డెర్మలాజిస్ట్ దగ్గరికి. అది తగ్గడం లేదు మేడం. దానికి మరి ఇంజక్షన్ చేయాలి అది అంటున్నారు. అట్లా కాకుండా హోమియోపతిలో ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా అని. ఓకే. ఒక దగ్గరే ఉందా అండి? 2 సంకలలో మాత్రమే ఉంది. ఓకే. పాప వయసు ఎంత అండి? 21 years. ఓకే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ ప్రాబ్లమ్? ఓన్లీ 1 year. అంతకు ముందు అంటే నార్మల్ గా మెడిసిన్ వాడినాము. ఈ 1 year మాత్రం రెగ్యులర్ గా వాడుతున్నాము. ఓకే. అది సైజ్ ఏమైనా పెరుగుతుందా అండి? మెడిసిన్ వాడకుంటే పెరుగుతుంది మేడం, మెడిసిన్ వాడితే అంతే ఉంటుంది.
ఓకే ఓకే, ఏమన్నా అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించారా, బ్లడ్ టెస్ట్లు అవి చేయించారా? బ్లడ్ టెస్ట్ చేయించాము, మా మేడం ఏమన్నా బ్లడ్ టెస్ట్ అయితే ప్రాబ్లం లేదా అన్నది. ఓకే ఓకే, జనరల్గా ఇది మనకి ఏంటి అంటే లైపోమాస్ కండిషన్స్ ఉంటాయండి. లైపోమాస్ అంటే మనము స్కిన్ కింద వచ్చే ఫ్యాట్ డిపాజిట్స్, సో అది అయ్యి ఉండొచ్చు, లేకపోతే వేరే ఏమైనా రీజన్స్ వల్ల గడ్డలాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది ఏంటి అనేది ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఇన్ కేస్ కనుక అది నార్మల్ ఫ్యాట్ డిపాజిటే అనుకుంటే కనుక మనం దానికి ఇంటర్నల్గా ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ ఫ్యాట్ డిపాజిట్ అనేది కరగడానికి ఇంటర్నల్గా మెడిసిన్స్ అడ్వైస్ చేస్తాం. సో పేషెంట్ని కీన్ అబ్జర్వేషన్ చేసి అసలు కండిషన్ అనేది ఎట్లా స్టార్ట్ అయ్యింది, డ్యూరేషన్ ఎంత ఉంది, అవంతా మనం హిస్టరీ తీసుకుని దాన్ని బట్టి ఆయుర్వేదిక్లో కూడా దీనికి ట్రీట్మెంట్ ఇస్తామండి. ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి, పేషెంట్ కండిషన్ బట్టి చూసి మేము ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం మీకు. మేడం, ఈ ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పథ్యం ఏదైనా ఫాలో అవ్వాల్సి ఉంటుందంటారా? పథ్యం అనేది అందరిలో ఇప్పుడు ఆయుర్వేదం అంటే పథ్యం ఫాలో అవ్వాలి, ఇవి తినకూడదు, ఇవి తినాలి అని రిస్ట్రిక్షన్స్ చెప్తారంటారు. బట్ మనకి మెయిన్గా పథ్యం అనేది మెడిసిన్స్కి ఇచ్చే పథ్యం కాదండి. యాక్చువల్గా మనం ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది మీ ప్రాబ్లం బట్టి మేము అడ్వైజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సోరియాసిస్ కండిషనే అనుకుందాం. సోరియాసిస్లో మీరు మెడిసిన్ తీసుకున్నా తీసుకోకపోయినా కొన్ని పదార్థాలు ఉంటాయి, లైక్ ఏంటంటే గోంగూర అని కానీ పుల్లటి పదార్థాలు ఏమన్నా తీసుకున్నా, నాన్ వెజిటేరియన్ ఏమన్నా తీసుకున్నా, చల్లగాలికి ఎక్స్పోజ్ అయినా అది ట్రిగ్గర్ అయ్యి మనకి మళ్ళీ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో అక్కడ మెడిసిన్స్ కోసం అని తీసుకోవడం కాదు, మీ వ్యాధికి ఉన్న సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో అవి అగ్రివేట్ అవ్వకుండా ఉండడం కోసం మేము చెప్పే పథ్యాలు అవి. సో మెడిసిన్ కోసం అయితే పర్టికులర్గా పథ్యం అంటూ ఏముండదు, మీ ప్రాబ్లం బట్టి మేము ఏం తీసుకోవాలో తీసుకోకూడదు అనేది అడ్వైస్ చేస్తాం. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది దాంట్లో? సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు బాగా డీప్ రూటెడ్ అయిపోయిన సోరియాసిస్ కండిషన్స్ ఉన్నాయి, లైక్ 20 years 30 years అట్లా సివియారిటీ ఎక్కువ అయిపోయి. కొంతమందిలో ఏంటంటే 5 years 10 yearsకి కూడా వాళ్ళ యొక్క ఏజ్ బట్టి మనకి సోరియాసిస్ అనేది బాగా డీప్ రూటెడ్ అయిపోయి జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో జాయింట్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో మనకు అక్కడ జాయింట్ స్పేస్ మధ్యలో సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో అది బాగా ఇన్ఫ్లమేషన్కి గురయ్యి అక్కడ మనకి ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ గురయ్యి బాగా స్టిఫ్నెస్ ఎక్కువైపోయి సివియర్ పెయిన్ రావడము, బాగా రెడ్గా జాయింట్స్ అనేవి రెడ్ కలర్లో కనిపించడం, అంటే అంత సివియారిటీ ఆఫ్ పెయిన్ ఉండడము, టెండర్నెస్ ఉండడము, ఈ లక్షణాలన్నీ మనం సోరియాటిక్ ఆర్థరైటిస్లో చూస్తాము. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే శోధన చికిత్సలు చేయించుకుంటే గనక కంప్లీట్గా మనకి ఫస్ట్ ఈ దీపన పాచనాలు ఇచ్చి లోపల ఉన్న ఇంప్యూరిటీస్ని మొత్తం ఎలిమినేట్ చేస్తేనే కానీ మనకి తర్వాత నెమ్మదిగా ఈ ఆర్థరైటిస్ కండిషన్ కూడా సెట్ అవ్వదు. సో అందుకనే శోధన చికిత్సలు చేసిన తర్వాత మళ్ళీ శమన చికిత్సలు ఇస్తూ దానికి డైట్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కొంత పర్టికులర్ టైమ్ ఆఫ్ డ్యూరేషన్లో మనకి తగ్గుతుంది. ఓకే, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎగ్జిమాకి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు మెడినైన్లో? ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎగ్జిమా కండిషన్ అనేది ఏంటి అంటే మనకి ఈ చలికాలంలో కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. సో వీళ్ళల్లో బాగా సివియర్ ఇచ్చింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎంత అంటే సివియర్గా ఏది ఉంటే అది చూసి దాంతో బాగా రబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అంత సివియర్ ఇచ్చింగ్ ఉన్న వాళ్ళల్లో మెయిన్గా ఫస్ట్ మనం దీన్ని డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేయాలి. సో దీనికి ఏం చేస్తామంటే ఇంటర్నల్గా కొన్ని మెడికేటెడ్ ఘీ ఇస్తాము. సో ఇచ్చి దాంతో మనకి విరేచనం ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయిస్తాం. సో విరేచనం ట్రీట్మెంట్ చేయిస్తేనే కనుక మనకు అక్కడ ఉన్న క్రిమి అనేది పోదు. సో ఆ క్రిమి ఏదైతే ఉందో, మనం ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో బయటకి మనం ఎన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇచ్చినా సరే అవి టాపికల్ అప్లికేషన్స్ అప్పటికప్పుడు మాత్రమే రిలీఫ్ ఇస్తాయి. బట్ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నార్మల్ అయిపోతాయి. సో బయట నుంచి ఎంత అప్లై చేసినా ఏం ఉపయోగం ఉంటుంది? మనం లోపల ఉన్న ప్రాబ్లమ్ని బయటకి తీస్తేనే తప్ప మనకి బయట ఉన్న ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గదు. సో అందుకని ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అప్పటికప్పుడు రాసుకునే ఆయింట్మెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టి ఈ శోధన చికిత్స అనేది ఖచ్చితంగా చేయించుకుంటే కనుక మనకి ఈ ఎక్స్టర్నల్గా ఉన్న ఏదైతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఎగ్జిమా కండిషన్ కానీ ఉన్నాయో అవి కంప్లీట్గా తగ్గిపోతాయి. సో ఇచ్చిన మెడిసిన్ కూడా మంచి అబ్జార్ప్షన్ జరిగి మనకు అక్కడ కంప్లీట్గా ఈ సిమ్టమ్స్ అనేవి రిలీవ్ అయిపోతాయి. ఈ ఆర్థరైటిస్కి పంచకర్మ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటారు?
ఆర్థరైటిస్లో మనకి మెయిన్గా ఎక్కువ చూస్తున్నది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్, అట్లాగే రిమటెడ్ ఆర్థరైటిస్. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏమవుతుంది, జాయింట్ మధ్యలో ఉన్న మనకి జాయింట్ స్పేస్ అనేది దగ్గరికి అయిపోయి మనకి అక్కడ కార్టిలేజ్ అనేది డిస్ట్రక్షన్ జరుగుతుంది. సో దానివల్ల నడుస్తున్నప్పుడు బాగా సివియర్ పెయిన్ రావడము, బాగా వాపు రావడము, అక్కడ ఏంటి అంటే టెండర్నెస్ ఉండడము అండ్ టెంపరేచర్ కూడా రేజ్ అవుతుంది. అంటే కొంతమందిలో బాగా సివియర్గా ఉన్నప్పుడు ఫీవర్ కూడా వస్తుంది. సో వీళ్ళల్లో ఏం చేస్తాము అంటే పంచకర్మలో దీనికి జానువస్తి అని ఒక ట్రీట్మెంట్ ఉంది. సో జానువస్తి అంటే జాను అంటే మనకు మోకాల భాగం. సో ఈ మోకాల భాగంకి చుట్టూ మనం ఒక రింగ్ లాగా ఫామ్ చేసి మెడికేటెడ్ ఆయిల్స్ అనేవి వేయడం జరుగుతుంది. సో దానివల్ల మనకు స్కిన్లో ఉన్న పోర్స్ ద్వారా ఆయిల్ అబ్జార్ప్షన్ జరిగి ఎక్కడైతే మనకి జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోయిందో, అక్కడ మనకి అరుగుదల ఎక్కువ ఉందో అక్కడ లూబ్రికేషన్ పెరుగుతుంది. అండ్ ఆ జాయింట్ చుట్టూ ఉన్న టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ అక్కడ ఉండే మజిల్స్కి స్ట్రెంథనింగ్ జరిగి అండ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఒక మినిమం ఒక 7 days అనేది కంటిన్యూస్గా చేయించుకోవాలి. అండ్ దీంతో పాటు కొన్ని పౌడర్స్ ఉంటాయి, మెడికేటెడ్ పౌడర్స్. సో ఈ పౌడర్స్తో పొడి కిడి అనే ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఆ ట్రీట్మెంట్ చేయడము, ఎక్స్టర్నల్గా కొంచెం అభ్యంగం చేయడము అండ్ బాష్పస్వేదం ఇవ్వడము, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అనేవి పంచకర్మలో ఉన్నాయి. సో ఇది చేయించుకున్న తర్వాత మనము సర్జరీ వరకు వెళ్లకుండా ఇనీషియల్లోనే మనము కంప్లీట్గా ఈ ఆర్థరైటిస్ కండిషన్ నుంచి బయటపడవచ్చు. అట్లాగే స్పాండిలైటిస్ ఉంటుంది. సో ఇప్పుడు లో బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, అట్లాగే సర్వైకల్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో కూడా మనము గ్రీవవస్తి అని అట్లాగే కటివస్తి అనే ట్రీట్మెంట్స్ చేస్తాం. అట్లాగే ఎనిమా థెరపీస్ కూడా ఉంటాయి. అంటే ఇంటర్నల్గా మనకి మలద్వారం ద్వారా మనము కషాయాలు అట్లాగే ఆయిల్స్, సో ఇవి మెడికేటెడ్ ఆయిల్స్ అండ్ మెడికేటెడ్ కషాయాస్ ఆల్టర్నేట్గా పంపించడము లోపలికి. దానివల్ల ఏమవుతుంది అంటే వాతం ఎప్పుడైతే మనకి ఆయుర్వేదంలో మెయిన్గా వాతం వల్ల వచ్చే డిజార్డర్స్ అంటాం ఇవన్నీ. సో ఈ వాతాన్ని మొత్తం కంప్లీట్గా మనము బయటకు ఎలిమినేట్ చేయడానికి, వాతాన్ని తగ్గించడానికి చేసే ట్రీట్మెంట్స్ అనేవి మనం ఈ పంచకర్మలో చేస్తూ ఉంటాము. సో ఇవి చేయించుకుంటే గనక ఇంటర్నల్గా తీసుకున్న మెడిసిన్తో పాటు ఈ పంచకర్మ థెరపీస్ వల్ల చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. అండ్ జాయింట్ డిఫార్మిటీ కూడా తగ్గిపోతుంది. అండ్ నెమ్మదిగా పేషెంట్ చాలా రికవరీ అనేది అవుతూ ఉంటారు. ఓకే, మెడినైన్ స్పెషాలిటీ ఏంటి? మెడినైన్లో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి? మెడినైన్లో ఇప్పుడు ఇప్పుడు అడ్వాన్స్డ్గా చేస్తున్న ట్రీట్మెంట్స్ ఏంటి అంటే క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము. సో ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ మనము పైల్స్ కానీ ఫిస్టులా కేసెస్లో ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తున్నాం. సో చాలామందికి తెలియక ఈ ఫిస్టులా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు సర్జరీకి వెళ్ళడము, అంటే లైక్ ఫిస్టులెక్టమీ కానీ ఫిస్టులాటమీ చేయించుకోవడం, రిపీటెడ్గా మళ్ళీ ఫిస్టులా రావడము, వాళ్ళకి మళ్ళీ ఈ ప్రాబ్లంతో ఫేస్ చేయడము. సో రిపీటెడ్గా 2 times 3 times సర్జరీ చేయించుకోవడం జరుగుతుంది. బట్ ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్తో ఏమవుతుంది అంటే మనకి ఆ ఫిస్టులా ట్రాక్కి ఒక మెడికేటెడ్ థ్రెడ్ అనేది వేయడం జరుగుతుంది. సో దానివల్ల ఆ ట్రాక్ అనేది ఇన్ఫెక్షన్తో పాటు ఆ ట్రాక్ కూడా కంప్లీట్గా హీల్ అయిపోతుంది అనమాట. సో ఫుల్లీ మనకి ఎక్విప్మెంట్స్తో, అంటే హైలీ డెవలప్డ్ ఎక్విప్మెంట్స్తో ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది అడ్వాన్స్డ్గా మేము చేస్తున్నాము. సో చాలా వరకు మనకి 99% కంప్లీట్గా ఫిస్టులా కానీ పైల్స్ కేసెస్లో కానీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. సో కంప్లీట్గా ఇది హెర్బల్ బేస్డ్. సో ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ రిపిటేషన్ మెయిన్ ఉండదు. సో ఇదొక్కటి అందరూ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులాల్లో మనకి రిపిటేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే వచ్చిన ప్లేస్లోనే మళ్ళీ రావడం, లేదా కొత్త ప్లేస్లో మనకి మళ్ళీ ఫిస్టులాస్ రావడము జరుగుతూ ఉంటుంది. బట్ వన్స్ మనం క్షారసూత్ర ట్రీట్మెంట్ చేయించుకొని పర్టికులర్గా మనం కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటే కనుక రిపీటెడ్గా మనకి మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు. సో అందుకని ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం. ఈ సోరియాసిస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు జనరల్గా టెన్షన్ వల్ల కూడా సోరియాసిస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని అంటూ ఉంటారు. లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలంటారు వాళ్ళల్లో? ఎక్కువగా ఈ ఎక్కువ స్ట్రెస్కి, టెన్షన్కి గురైన వాళ్ళల్లో ఏంటి అంటే మనకి మెయిన్గా ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దెబ్బతింటుంటుంది. సో దానివల్ల ఇది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే మెయిన్గా కొంచెం మైండ్ రిలాక్స్డ్గా ఉంచుకోవడానికి డైలీ మెడిటేషన్ చేయాలి, యోగా, ప్రాణాయామం అనేది ఖచ్చితంగా చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్ జరుగుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ రిలాక్సేషన్ వల్ల మనకి మా బ్రెయిన్లో ఉండే అట్లాగే మనకి బ్లడ్లో ఉండే WBCs అంటాం, అంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటాం, ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ చేయడం వల్ల మనకి చాలా రిలాక్సేషన్ జరిగి కొంచెం కామ్ డౌన్ అవుతారు. అండ్ ఖచ్చితంగా కనుక మనం డైలీ ప్రాణాయామం అనేది కానీ యోగా కానీ చేస్తూ ఉంటే
మీరే ఏదైతే ఈ సోరియాసిస్ కండిషన్తో బాధపడుతున్నారో మీకే చాలా వరకు చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకనే ఖచ్చితంగా స్పిరిచువల్గా కానీ లేకపోతే మీరు ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నా సరే అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా లైక్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా స్పిరిచువల్గా మెంటల్గా ఫ్రీగా ఉంటే కనుక మనం ఈ సోరియాసిస్ నుంచి బయటపడే వన్ ఆఫ్ ది మార్గం అన్నమాట ఇది. ఓకే, ఈ సోరియాసిస్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆయుర్వేదం మెడికేషన్ తీసుకుంటారు కాబట్టి నాన్ వెజ్ అనేది కంప్లీట్గా బంద్ చేయాలేమో అని అనుకుంటూ ఉంటారు. సో ఇది వాస్తవమేనా? సో మీకు ఇందాకే చెప్పాను, మెడిసిన్స్ తీసుకుంటే మనము నాన్ వెజ్ స్టాప్ చేయాలని కాదు. మెడిసిన్స్ తీసుకున్నా తీసుకోకపోయినా నాన్ వెజ్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు సోరియాసిస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే ఫిష్ కానీ అట్లాగే రెడ్ మీట్ కానీ, సో దీనివల్ల మనకి ఈ స్కిన్ డిసీజెస్ అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. సో పేషెంట్సే చెప్తూ ఉంటారు మనకి, సో నేను ఇది తిన్నానండి, సో ఈవేళ నాకు ఎక్కువైపోయింది అని. అంటే వాళ్ళే ఫేస్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్. సో అందుకనే మేము అవి అవాయిడ్ చేయమని చెప్తాం. సో మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా అవి అవాయిడ్ చేయాలి. మెడిసిన్ డ్యూరేషన్ అయిన తర్వాత కూడా కొంతకాలం వరకు దాన్ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటేనే కనుక మనకు ఖచ్చితంగా లోపల ఉన్న ఆ టాక్సిన్స్ మొత్తాన్ని మనము తగ్గించే వాళ్ళం అవుతాం. లేదంటే మళ్ళీ అది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో అందుకనే ఓన్లీ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు వాటిని కొంచెం దూరం పెట్టమని చెప్తాం. ఓకే, ఆల్రెడీ కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆర్థరైటిస్ కానీ లేకపోతే థైరాయిడ్ కానీ లేకపోతే బీపీ షుగర్ రకరకాల ఇష్యూస్ ఉంటూ ఉంటాయి కొంతమందికి. అలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళు సోరియాసిస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మెడికేషన్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమన్నా క్రానిక్ డిసీజెస్ లైక్ అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇంకా వేరే ఏమన్నా హార్ట్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ సోరియాసిస్ వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ ఏమైతే ఉంటాయో హార్ట్ రిలేటెడ్ కానీ బీపీకి షుగర్కి కొన్ని సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటారు. సో అవి బాడీకి అడాప్ట్ అయి ఉంటాయి. సో వాటిని ఎప్పుడు స్టాప్ చేయకూడదు, వాటిని యాజ్ యూజువల్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అండ్ దాంతోపాటు ఈ సోరియాసిస్కి రిలేటెడ్గా మెడిసిన్ అనేది మేము అడ్వైజ్ చేస్తాం. సో దీనికి ఎటువంటి ఇంటరాక్షన్ అనేది ఉండదన్నమాట. సో ఆ మెడిసిన్స్కి ఈ మెడిసిన్స్కి ఎటువంటి క్లాష్ ఉండదు. సో దానిపైన అదే చేసుకుంటుంది. అండ్ మేము ఇచ్చే మెడిసిన్స్ కూడా ఈ సోరియాసిస్కి బేస్ చేసుకొని దాని మీద యాక్ట్ చేసే మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే మాధురి గారు, మెడినైన్లో సోరియాసిస్కి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.